హాయ్ ఫ్రెండ్స్, మనము తూర్పు చాళుక్యులు దాంట్లో భాగంగా ఇప్పటి వరకు 5 వీడియోలు తీసాం. ఇది 6వ వీడియో. 4వ విజయాదిత్యుడు దగ్గర నుంచి చూద్దాం. చాళుక్య భీముని కుమారుడు 4వ విజయాదిత్యుడికి కొల్లభిగండ అనే బిరుదు కలదు. కొల్లభిగండ, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో వస్తుంది. చాళుక్య భీముని కుమారుడు 4వ విజయాదిత్యుడికి కొల్లభిగండ అనే బిరుదు కలదు. ఇతను 6 నెలలు మాత్రమే రాజ్య పాలన చేశాడు. చాళుక్యుల శాసనాల నుండి కొల్లభిగండు తూర్పు గాంగులతో విరజ యుద్ధం చేసినట్లు తెలుస్తుంది. త్రికళింగ దేశం తూర్పు చాళుక్య రాజ్య భాగంగా ఉండేది. గుణగడు దీనిని దక్షిణపద త్రికళింగ దేశంగా పాలించాడు. తర్వాతి కాలంలో గంగ వంశస్థుడైన వజ్రహస్తి దేవుడు త్రికళింగ ప్రాంతాలను జయించి తన రాజ్యంలో కలుపుకున్నాడు. అందువల్ల 4వ విజయాదిత్యుడు కళింగపై దండెత్తినాడు. విరజ యుద్ధంలో చాళుక్య సైన్యాలను పరాజయం పొంది విజయాదిత్యుడు మరణించాడు. విరజ యుద్ధంలో చాళుక్య సైన్యాలు పరాజయం పొంది విజయాదిత్యుడు మరణించాడు. విరజ యుద్ధంలో చాళుక్యుల పరాజయానికి చాళుక్య రాజ్యంలో చెలరేగిన తిరుగుబాటు ప్రధాన కారణం. 4వ విజయాదిత్యుని తమ్ముడైన 2వ విక్రమాదిత్యుడు చాళుక్య మూల బలంలో కొంత తన వైపు తిప్పుకొని అన్నను ధిక్కరించాడు. 2వ విక్రమాదిత్యుని నూతన మడుగు శాసనం ప్రకారం అతడు 8 సంవత్సరాల పాటు శత్రువులతో యుద్ధం చేసినట్లు తెలుస్తుంది. 2వ విక్రమాదిత్యుని తిరుగుబాటుతో చాళుక్య రాజ్యంలో ప్రారంభమైన అంతర్యుద్ధం 14 సంవత్సరాలు భీకరంగా కొనసాగింది. ఈ స్వల్పకాలంలో 6 రాజకుమారులు సింహాసనం ఎక్కి మరణించారు. చాళుక్య రాజకుమారులు వంశం లేకుండా చేసినారు. ఇటువంటి పరిస్థితుల్లో కొల్లభిగండుని కుమారుడైన అమ్మరాజు పితామహుల మూల బలాన్ని తన వైపు తిప్పుకొని సింహాసనం అధిష్ఠించినట్లు ఈడేరు శాసనం తెలియజేస్తుంది. అమ్మరాజు 1. ఇతని బిరుదులు రాజమహేంద్ర, విష్ణువర్ధన. ఇతని కాలంలో వారసత్వ యుద్ధం కారణంగా వేంగిపట్నం నాశనమైంది. దీంతో 1వ అమ్మరాజు తన బిరుదు మీదుగా గోదావరి నది తీరాన రాజమహేంద్రవరం అనే పట్టణం నిర్మించి తన రాజధానిని వేంగిపట్నం నుంచి రాజమహేంద్రవరానికి మార్చాడు. మహాకాలుడు, బండనాదిత్యులు 1వ అమ్మరాజు వద్ద సేనాధిపతులుగా పనిచేశారు. 1వ అమ్మరాజు చేకూరు తామ్ర శాసనం వేయించాడు. బేత విజయాదిత్య. మొదటి అమ్మరాజు తర్వాత అతని కుమారుడు బేత విజయాదిత్య సింహాసనానికి వచ్చాడు. ఇతడు 15 రోజులు మాత్రమే పాలించాడు. 2వ విక్రమాదిత్యుడు. బేత విజయాదిత్యుడు రాజ్యానికి వచ్చిన 15 రోజుల్లోనే అతను తొలగించి 2వ విక్రమాదిత్యుడు రాజైనాడు. ఇతను 1 సంవత్సరం పాలించాడు. ఇతని పాలనా కాలంలో త్రికళింగ దేశం వేంగి రాజ్యంలో చేరింది. భీముడు. 2వ విక్రమాదిత్యుడిని వధించి 1వ అమ్మరాజు కొడుకు భీముడు 8 నెలలు పాలించాడు. 8 నెలలు రాజ్యం అల్లకొల్లమైనట్టు 2వ అమ్మరాజు యొక్క మలియంపూడి శాసనం తెలియజేస్తుంది. మొదటి యుద్ధమల్లుడు. ఈయన రాష్ట్రకూటుల సహాయంతో మొదటి అమ్మరాజును సంహరించి రాజు అయినాడు. ఈయన రాజధాని చేబ్రోలని బెజవాడ మధ్యకర శాసనం సూచిస్తున్నది. నేలటూరు వెంకటరమణయ్య అతని రాజధాని బెజవాడ అని అభిప్రాయపడ్డాడు. 2వ యుద్ధమల్లుడు. భీముని చంపి మొదటి తాళరాజు కుమారుడు 2వ యుద్ధమల్లుడు రాజ్యానికి వచ్చాడు. వేంగి రాజ్యంలోని రాజకీయ కల్లోలను అవకాశంగా తీసుకొని వేంగిలో రాష్ట్రకూట ఆధిపత్యాన్ని పునరుద్ధరించడానికి 2వ యుద్ధమల్లుడు రాజవడానికి 4వ గోవిందుడు సైనిక సహాయం చేసినాడు. ఇతని బిరుదు గండ మహేంద్ర. 2వ యుద్ధమల్లుడు రాష్ట్రకూట సేనాధిపతులైన బోయ సామంతుల దౌర్జన్యాలను సహించలేక వేంగి రాజమహేంద్ర నగరాలను వీడవలసి వచ్చింది. 2వ యుద్ధమల్లుని యొక్క రాజధాని చేబ్రోలు, గుంటూరు జిల్లా. ఇతను బెజవాడ శాసనాన్ని వేయించాడు. తెలుగు భాష చరిత్రలో ఈ శాసనమునకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దేశీ ఛందస్సులైన మధ్యక్కరలు ఈ శాసనంలో ఉన్నాయి.
తెలుగు భాష చరిత్రలో ఈ శాసనమునకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దేశీ ఛందస్సులైన మధ్యకరలు ఈ శాసనంలో ఉన్నాయి. ఈ శాసనముపై జయంతిరామయ్య పంతులు పరిశోధనలు చేశారు. ఇతని కాలంలో బెజవాడ ప్రసిద్ధి చెందింది. ఇతను బెజవాడలో కార్తికేయ లేదా కుమారస్వామి దేవాలయం నిర్మించాడు. ఆ రోజులలో చేబురులోని కుమారస్వామి ఆలయం నుండి కుమారస్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా బెజవాడ కార్తికేయుని ఆలయానికి తీసుకొని వచ్చి మరలా ఊరేగింపుతో చేబురులకు తీసుకెళ్లేవారు. ఆ రోజుల్లో పెద్ద ఉత్సవం కుమారస్వామి ఊరేగింపు. ఇతని సమకాలికుడు నన్నెచోడుడు. నన్నెచోడుడి బిరుదులు కవిరాజ శిఖామణి, వివేక బ్రహ్మ. నన్నెచోడుని రచన కుమార సంభవం. నన్నెచోడుడు శివ కవిత్రయంలో తొలివాడు. శివ కవిత్రయం. నన్నెచోడుడు మల్లికార్జున పండితుడు. రచన శివతత్వసారం. మూడవది పాల్కురికి సోమనాథుడు. పండితార చరిత్ర, బసవ పురాణం. రెండవ చాళుక్య భీముడు లేదా ఇమ్మడి చాళుక్య భీముడు. బిరుదులు రాజమహేంద్ర, గండ మార్తాండ, కొల్లవి గండ. నాలుగవ విజయత్తుని కుమారులు ఒకడైన రెండవ చాళుక్య భీముడు రెండవ యుద్ధంలోని పారదుల సింహాసనం ఆక్రమించాడు. ఈయనకి ఇద్దరు భార్యలకారులు, ఊర్జప, అంకిదేవి, కళింగ రాకుమార్తె. ఈమె కుమారుడు దానార్ణవుడు. లోకాంబిక తెలుగు చోళుల కుమార్తె. ఈమె జటచూడ భీముని సోదరి. ఈమె కుమారుడు రెండవ అమ్మరాజు. వయసు పరంగా దానార్ణుడు పెద్దవాడు, రెండవ అమ్మరాజు చిన్నవాడు. అమ్మరాజు రెండవ అమ్మరాజు రెండవ చాళుక్య భీముని కుమారుడు. ఇతని తన తల్లి తరపు తెలుగు చోళుల సహాయంతో విజయాదిత్యుడు అనే పేరు మీద సింహాసనం అధిష్ఠించాడు. ఇతని బిరుదులు పరమ బ్రాహ్మణ, పరమ మహేశ్వర, పరమ భట్టారక, కవి గాయక కల్పతరువు. రెండవ అమ్మరాజు రెండుసార్లు సింహాసనం కోల్పోయి తిరిగి పొందడం జరిగింది. ఇతని శాసనాలలో తాడికొండ, మలియంపూడి, కలచెంబూరు శాసనాలు ఇతని శాసనాల్లో ముఖ్యమైనవి. తాడికొండ, మలియంపూడి, కలచెంబూరు. ఇతను మహావీరుడు, యుద్ధ నిర్వహణలో సమర్థుడు. ఇతని యొక్క యువరాజు బల్లల దేవుడు. ఇతని ఆస్థానంలోని కవులు పోతన బొట్టు, మాధవ బొట్టు, బొట్టు దేవుడు. ఇతని ఆస్థానంలోని కవులు పోతన బొట్టు, మాధవ బొట్టు, బొట్టు దేవుడు. పోతన బొట్టుకు కవి చక్రవర్తి అనే బిరుదు కలదు. ఇతని కాలంలో అడ్డకవి అనే జైనుడు అనేక జైన వసతులు నిర్మించాడు. ఇతను ఏనుగులను శిక్షణ ఇవ్వడంలో ప్రావీణ్యం గలవాడు. ఇతను కలచెంబూరు గ్రామంలో జైన బస్సులు నిర్మించాడు. రెండవ అమ్మరాజు సేనాధికారి దుగ్గరాజు ప్రకాశం జిల్లా ధర్మవరంలో కటికాభరణ జినాలు నిర్మించాడు. దీనికి రెండవ అమ్మరాజు మలియపూడి గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. రెండవ అమ్మరాజు జైన మతంను ఆదరించాడు. ఇతని భార్య చామకాంబ. ఈమె ఏలూరులో సర్వలోకాశ్రయం అనే జైన ఆలయం నిర్మించినది. దీని కలచెంబూరు గ్రామాన్ని దానం చేశాడు. ఈమె జైన మతాన్ని ఆదరించింది. రెండవ అమ్మరాజు బావమరిది జటచోడ భీముడు. దానార్ణవుడు. ఇతను రెండవ చాళుక్య భీముని పెద్ద కొడుకు. రాష్ట్రకూట మూడవ కృష్ణుని సహాయంతో తన సవతి తమ్ముడైన రెండవ అమ్మరాజును యుద్ధంలో చంపి సింహాసనం ఆక్రమించాడు. ఇతను 3 సంవత్సరాలు మాత్రం పరిపాలన చేశాడు. ఇతని కాలంలోనే తిరిగి కర్ణాటక రాజకీయాల్లో మరొక పెనుమార్పు సంభవించింది. దానార్ణవుడు మాగల్య శాసనం వేయించాడు. ఈ శాసనం రెండవ అమ్మరాజు కాలపు రాజకీయ, సాంస్కృతిక చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. రాష్ట్రకూట అధికారం క్షీణించడం గుర్తించిన దానవుడు దండెత్తి రేనాడులో పాలిస్తున్న భువన త్రినేత్ర వైదంబ మహారాజును ఓడించి అతని సామంత్రిగా చేసుకోవడమే కాక కొత్తపినాడును కూడా ఆక్రమించాడు. రెండవ అమ్మరాజును వధించి దానార్ణుడు సింహాసనం ఆక్రమించడాన్ని అతని బావమరిదైన జటచోడ భీముడు సహించలేకపోయాడు. అంతేకాక దానవుడు కొత్తపి ప్రాంతాన్ని ఆక్రమించడం కూడా అతనికి మరింత ఆగ్రహం కల్పించింది. రాష్ట్రకూట చివరి రాజు రెండవ కల్కిని ఓడించి కళ్యాణ చాళుక్య రాజైన రెండవ తైలపుడు కళ్యాణ చాళుక్య స్థాపన చేశాడు. ఈ కారణంగా జటచోడ భీముడు వేంగిపై దండెత్తి దానార్ణుని చంపి అతని వేంగిని ఆక్రమించాడు. ఇతని దాడికి భయపడిన దానార్ణవుడి కుమారులు శక్తివారం, యమ్మలాదిత్యులు మొదట కళింగకు పారిపోయి తర్వాత చోళ మండలానికి పారిపోయారు. రాజా చోళని ఆశ్రయించారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.